తిరుపతి దర్శనం ముగించుకున్న తర్వాత అరుణాచలానికి వెళ్లే సమయంలో మధ్యలో అయితే కాణిపాకం అయితే విజిట్ చేశాము. ఇంత ఎండలు తిరుగుతున్నా కానీ మాకు ఎక్కడ కూడా ఎండ ప్రభావం అయితే అనిపించలేదు. కాణిపాకం గుడిలో మాకు ఒక వింత అనుభవం అయితే ఎదురైంది. ఏంటో తెలుసా, అందరం ప్రతిసారి చెప్పులను లాకర్లు ఏం పెడతాంలే అని చెప్పేసి గుడి పక్కనే ఉన్న చెట్ల పొదలు అయితే విడిచి వెళ్ళాము. దర్శనం ముగించుకుని వచ్చి చూసేసరికి చెప్పులు అయితే మాయమైపోయాయి. అయితే అక్కడ కొంతమందిని అడిగాము ఇలా చెప్పులు మాయమైపోయాయి అని. అయితే అతను చెప్పాడే, వెళ్ళండి అక్కడ చెప్పుల లాకర్ అతనే తీసుకుని పోతాడు అని చెప్పేసరికి మేము వెళ్ళి ఆ చెప్పుల లాకర్ అతన్ని అడిగాము. నిజంగా చెప్పులన్నీ అతని దగ్గరే ఉన్నాయి. ఇలా లాకర్ లో పెట్టకుండా బయట ఎవరైనా పెడితే తనకి ఇదే డ్యూటీ అంట. తీసుకెళ్లి చక్కగా ఆయన లాకర్ లో పెట్టుకుంటాడు. ఇవ్వమనంటే 100 రూపీస్ ఇస్తేనే మీ చెప్పులు మీకు ఇచ్చేస్తాను అంటాడు. ఇది ఒక టైప్ ఆఫ్ బిజినెస్ అయితే అతను చేస్తూ ఉన్నాడు. నిజంగా ప్రతి గుడిలో కూడా వింత వింత అనుభవాలు అయితే ఎదురవుతూ ఉన్నాయి. కలియుగం అనేది కల్లారా సాక్షిగా గుడిలోనే కనపడుతూ ఉంది. మరి ఇంత అన్యాయమా అండి? ఎండాకాలం అనేసి తప్పనిసరిగా చెప్పులైతే వేసుకుని వెళ్తాం కదా, వెంటనే వచ్చేస్తాం కదా అని వెళ్తే ఇలా జరిగిందనమాట. దానికి ఈ టైప్ ఆఫ్ బిజినెస్ చాలా ఫన్నీగా ఉంది కదా. కాణిపాకంలో దర్శనం ఎలా జరిగింది అనేసి నెక్స్ట్ ఎపిసోడ్